ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏర్పాట్లను పరిశీలించారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని శివనాథ్. మంగళగిరి సమీపంలోని నవలూరు క్రికెట్ స్టేడియాన్ని పరిశీలించారు. స్టేడియంలో జరుగుతున్న మౌలిక వసతులు, ప్రేక్షకుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు ఇప్పటికే విశాఖపట్నం, కడప ప్రాంతాల్లో భారీ స్పందన లభించిందని అధికారులు తెలిపారు. క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని తెలిపారు ఎంపీ కేశినేని శివనాథ్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏర్పాట్ల వివరాలను వెల్లడిస్తున్న ఏఎస్సీఏ చైర్మన్ కేశినేని శివనాథ్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. అమరావతిలో ఏసీఏ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఆ ఏర్పాట్లకు సంబంధించి ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని పరిశీలించారు. అయితే ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. దీని గురించి అంటే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఇక్కడ మ్యాచ్ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది, ఎన్ని రోజులు జరగబోతుంది? ఇవాళ కనీ విరుగని రీతిలో ఇవాళ అమరావతి స్టేడియంను అభివృద్ధి చేసి ఏర్పాట్లన్నీ ఎటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఉండే ఏర్పాట్లన్నీ ఇక్కడ చేయడం జరిగింది. మేము ఈ స్టేడియంలో రేపు 24 నుంచి 30 తారీఖు దాకా మ్యాచ్లు జరుగుతాయి. 30 ఫైనల్స్ జరుగుతుంది. ఫైనల్ కూడా ఒక రిజర్వ్ డే ఉంచాం. 1వ తారీఖు కూడా ఫైనల్ రిజర్వ్ డే ఉంచాం. ఈ రిజర్వ్ డే సందర్భంగా అందరం కూడా చక్కటి ఏర్పాట్లు, నిజంగా చూస్తే కడపలో వచ్చిన రెస్పాన్స్ని చూసి మరింత ఉత్సాహంతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశాఖపట్నం స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏమన్నా వంటి అవకాశాలను అటువంటి అవకాశాలు ఇక్కడ పెట్టాం. తప్పకుండా బ్రహ్మాండమైన స్టేడియం మనం అందుబాటులో తీసుకొచ్చాం. ఏపీఎల్ కూడా బ్రహ్మాండం జరగబోతుంది. అంటే కడప అని మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు. అంటే గతంలో కూడా ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు కడప నుంచి, కానీ దానికి దీనికి భిన్నంగా ఏంటి వ్యత్యాసం ఏంటి సార్? కడపలో ముఖ్యమంత్రులు అయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఆ ముఖ్యమంత్రుల కంట్రోల్లోనే ఉండేది. ఏ రోజు కడపకి ఒక విశిష్టత తేని వ్యక్తులు చూస్తే కడపలో మొట్టమొదటి దీనిగా మేము బోర్డు తీసుకున్నాక, ఏసీఏ బోర్డు తీసుకున్నాక మాకు అన్ని ప్రాంతాలు సమానమే, అమరావతి, విశాఖపట్నం, రాయలసీమ, కడప అన్నీ సమానం అని చెప్పే విధంగా వాళ్ళందరూ కూడా సిగ్గుపడే విధంగా మేము కడపలో మ్యాచ్లు పెట్టాం. 30వ తారీఖు వరకు చివరి మ్యాచ్ అంటున్నారు. అంటే విశిష్ట అతిథులు ఎవరు రాబోతున్నారు? అంటే ఇంకెవరైనా వ్యక్తులు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది? నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. అంతేకాకుండా స్పోర్ట్స్ మినిస్టర్ గారిని ఆహ్వానిస్తాం, పెమ్మసాని గారిని ఆహ్వానిస్తాం. ఇంకా విశిష్ట వ్యక్తులు అయితే మేము ట్రై చేస్తున్నాం డేట్స్. అవన్నీ త్వరలో వివరాలు వివరిస్తాం. ఈ మ్యాచ్ అంటే ఈ కీలకంగా అంటే క్షేత్రస్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ క్రికెట్ ఆడడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏసీఏ అసలు ఏం ప్రత్యేకత చూపించబోతుంది? మేము రూరల్ టాలెంట్ సెర్చ్ అని పెట్టాం ప్రోగ్రామ్. ఏపీఎల్లో ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి ఆర్థికంగా ఉండేటట్టు ఏ విధంగా అయితే ఐపీఎల్లో వేలం జరిగిందో ఆటగాళ్ళకి ఏపీఎల్లో కూడా వేలం వేయటం జరిగింది. తప్పకుండా రేపు మేము దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ కృషి చేస్తున్నాం. రూరల్ టాలెంట్ సెర్చ్లో రూరల్లో ఉన్న క్రీడాకారులను వెలికి తీయటమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. నియర్ బై కాలేజీలు చాలా ఉన్నాయి. అంటే విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే దానికి ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు? నిజంగా 15,000 నుంచి 18,000 మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేయటం అయితే జరిగింది. మేమైతే 6-7,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ కడపలో చూసిన తర్వాత దాన్ని మరింత ఏర్పడే విధంగా తయారు చేస్తున్నాం. కడపలో చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమం ఏదైతే ఈ పార్టిసిపేషన్ కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో కూడా కాలేజీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 15,000 మందికి కూర్చొని వీక్షించేలాగా ఏర్పాట్లను అయితే మనం ఏర్పాటు చేయడం అయితే జరిగిందని చెప్పని ఆయన చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.